ఐటీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ముఖ్యమైన సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 2%. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావం ఏమిటో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ చెప్పిన దాని ప్రకారం ఈ తొలగింపులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కాదు. అయితే మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేకపోవడం ఒక ముఖ్య కారణం. కొత్త టెక్నాలజీలు, ముఖ్యంగా AI మరియు ఆటోమేషన్, ఐటీ పరిశ్రమలో పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. పాత సాంకేతికతలపై ఆధారపడిన ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. దీనితో కొత్త టెక్నాలజీలపై పట్టులేని ఉద్యోగులకు సంస్థలో స్థానం కష్టం అవుతోంది. సంస్థ భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండటానికి ఈ కొత్త టెక్నాలజీలలో పెట్టుబడులు పెడుతోంది, కానీ ఉద్యోగులు ఆ నైపుణ్యాలకు తగ్గట్టు మారలేకపోతున్నారు. ఈ నైపుణ్యాల అంతరం, స్కిల్ గ్యాప్ వల్లనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతోంది. అమెరికా, ఐరోపా వంటి ప్రధాన మార్కెట్లలో క్లయింట్లు తమ ప్రాజెక్టుల నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు లేదా బడ్జెట్లను తగ్గిస్తున్నారు. దీనివల్ల ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం నెమ్మదిగా సాగుతోంది. ప్రాజెక్టులు లేకపోవడంతో బెంచ్ మీద ఉన్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. టీసీఎస్ కూడా ఉద్యోగులకు పనిని కేటాయించడంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక భారంతో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీసీఎస్ ఇటీవల కొన్ని కొత్త హెచ్ఆర్ పాలసీలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 రోజులు ప్రాజెక్టుల్లో పనిచేయాలి. బెంచ్ సమయం 35 రోజులకు మించకూడదు. ఈ విధానం ఉద్యోగులపై ఒత్తిడి పెంచి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే కంపెనీ మాత్రం తమ సామర్థ్యాన్ని పెంచడానికే ఈ చర్యలు తీసుకున్నామని చెబుతోంది. ఈ తొలగింపులు ఎక్కువగా మధ్య మరియు సీనియర్ స్థాయి మేనేజర్లను ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది. టీసీఎస్ వంటి ఒక పెద్ద సంస్థలో ఈ తొలగింపులు ఐటీ పరిశ్రమ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితి ఇతర ఐటీ కంపెనీల్లోని ఉద్యోగుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని చర్చలు, పరిణామాలు చూడవచ్చు.